దయా సత్యం ఎలా ధరించుకోవాలట? ఇందాక మనం చదివినొచ్చులో కంఠభూషణముగా ధరించు. ఇక్కడ తల్లులు కూడా ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నేను మాట్లాడుతున్న మాట మీరు అర్థం చేసుకోండి. ఒక తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి ఒక నెక్లెస్ చేయడానికి, ఒక ఆభరణం చేయడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, కూడబెడతారు. చీటీ వేసో ఏదేసో మొత్తం మీద ఒక 2 లక్షలు, ₹1,00,000 దాచి ఒక ఆహారాన్ని చేసి ఆమె పిల్ల మెల్ల వేయడానికి ఇష్టపడతారు. మీకైనా సరే మీ తల్లిదండ్రులు బట్టలు కొంటున్నారంటే ఆ బట్టలు కొనడానికి మీకోసం వాళ్ళు డబ్బులు దాస్తారు. అవునా కదా? మీ తల్లిదండ్రులు ఎవరు మీకు ఆభరణాలు కొనట్లేదా? కొంటున్నారు. డ్రెస్ అయినా ఆభరణాలైనా కొనడానికి వాళ్ళ దగ్గర ఊరికినే రాదు. ఏం చేయాలి? కష్టపడాలి. తల్లిదండ్రులైనా సరే మా పిల్లలు నలుగురిలోకి వెళ్ళినప్పుడు గౌరవంగా కనబడాలి, వారిని ఎవరైనా చూస్తే వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టి లేక వాళ్ళు వేసుకునే ఆభరణాలు బట్టి అందరూ గౌరవించాలి అని ఆశపడతారు. బాగుంది. కానీ అంత కాస్ట్లీగా లేక అంత శ్రమపడి నీకు ఒక ఆభరణం ధరించి నలుగురు మధ్యలో నిన్ను పంపించినప్పుడు వారందరూ కూడా నిన్ను చూసి బాగుంది, మీ అమ్మాయి మెడలో ఆభరణం బాగుంది, మీ అబ్బాయి వేసుకునే డ్రెస్ బాగుంది, లేకపోతే చైన్ బాగుంది అని వాళ్ళు అంటుంటే తల్లిదండ్రులు సంతోషపడతారు. కానీ అదే అబ్బాయి అదే అమ్మాయి ఎవరైనా ఒక ముసలాయన అమ్మ నాకు మంచిలు తెచ్చు అంటే అని కానీ వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు ఈ ఆభరణం వేసుకున్నా ఈ మంచి డ్రెస్ వేసుకున్నా నీలో ఏ గుణం లేదు, పెద్దలకు లోబడే గుణం లేదు. అప్పుడు నువ్వు ఇక్కడ మనుషుల దృష్టిలో మంచి డ్రెస్ వేసుకున్నందుకు, మంచి ఆభరణం వేసుకున్నందుకు మనుషులు పొగడొచ్చేమో, కానీ పైనుంచి దేవుడు నిన్ను చూసి ఈ కుమార్